ఉగ్రవాదులు ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. సక్సెస్ఫుల్ గా ఒక్క క్షిపణి కానీ ఒక్క డ్రోన్ కానీ భారత్ భూభాగాన్ని తాకకుండా ఆకాశంలోనే కూల్చివేశాయి భారత త్రివిధ దళాలు. భారత ఆర్మోడ్ ఫోర్సెస్ తాలూకా నిబద్ధత సమర్థత ఇటు ప్రపంచానికి తెలియజెప్పారు. అయితే కాల్పుల విరమణ జరిగింది. అది ఒప్పందం కాదు, సీజ్ ఫైర్ అంతే. ఒప్పందం అంటే పూర్తి స్థాయిలో కాల్పులు విరమిస్తున్నట్టు ఇరుపక్షాలు ఒక అగ్రిమెంట్కి రావడం, కానీ అది జరగలేదు. శనివారం సాయంత్రం సుమారుగా 5 గంటల ప్రాంతానికి కాల్పుల విరమణకు సంబంధించి సీజ్ ఫైర్ ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ చేశారు. అతి కొద్ది ముందు, దానికి దాదాపు ఒక అరగంట ముందు ట్రంప్ సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక ట్విట్టర్లో ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి అని, అంటే తాను మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పి. సరే, ఆ ట్వీట్లో భారత్తో పాటుగా పాకిస్తాన్ని కూడా గ్రేట్ నేషన్ అన్నారు. మరి గ్రేట్ నేషన్ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి అనుకోడు, ట్రంప్ ఎందుకు అనుకుంటున్నాడనే తెలియాలి. భారత్తో పాకిస్తాన్కి పోలికేమిటనేది కూడా ట్రంప్ ఆలోచించుకోవాలి. చాలా స్పష్టంగా భారత్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పులు విరమిస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. కాల్పుల విరమణ అనే నిర్ణయం డీజీఎం వాళ్ళు మాట్లాడుకోవడం ద్వారా జరిగింది. దీనికి సంబంధించి తదుపరి చర్చలు ఉంటాయని చెప్పి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి డీజీఎంఓల స్థాయిలో, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో మాత్రమే చర్చలు జరుగుతాయి. ఇది దౌత్యపరమైన చర్చలు కాదు, రాజకీయపరమైన చర్చలు అంతకన్నా కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే సరిహద్దు దగ్గర ఎటువంటి వాతావరణం ఉండాలి, అలాగే ఇంకా మీరు బుల్లెట్ల వర్షం కురిపిస్తారా, కురిపిస్తే మా వైపు నుంచి ఏ రకంగా ప్రతిఘటన ఉంటుంది అని ఇప్పటికే జేడీ వాన్స్తో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతోంది. మాకు ఎటువంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ వైపు నుంచి కనుక బుల్లెట్లు వస్తే మా వైపు నుంచి శతఘ్నులు వస్తాయి, అంటే మిజైల్స్ మాత్రమే వస్తాయి తప్ప బుల్లెట్లు రావు అని. అలాగే భారత త్రివిధ దళాలకు, ముఖ్యంగా ఆర్మీ చీఫ్కు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చేశారు ప్రధాని మోదీ. సో ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి. పాకిస్తాన్ ఒకటి ఫేక్ ప్రచారం చేసుకుంది కదా, దాన్ని భారత త్రివిధ దళాల అధిపతుల మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆధారాలతో సహా చూపించారు. 9 ఉగ్ర స్థావరాలపై ఏ రకంగా దాడులు చేశాం, ముందు ఆ పరిస్థితి ఎలా ఉంది, తరువాత ఎలా ఉంది అని చెప్పి. ఇక పాకిస్తాన్ అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక మన విమానాలను కూల్చేశామనో లేకపోతే ఇంకోటి చేశామని దానికి కూడా ఎక్కడ ఆధారాలు లేవు. అది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇందులో హతమయ్యారు. దాదాపు 35 మంది 40 మంది పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయినట్టు మనం వెల్లడించాం. భారత్ వైపు అతి కొద్ది నష్టం జరిగింది. సుమారు 5-6 భారత జవాన్లతో పాటు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు లక్ష్యంగా సైనిక స్థావరాలు అలాగే సరిహద్దు దగ్గర ప్రజల లక్ష్యంగా దాడులు చేయడంతో కొంతమంది కూడా చనిపోయారు. ఇక పాక్ యుద్ధ విమానాల కూల్చివేతకు సంబంధించి, సైనిక స్థావరాల కూల్చివేత గురించి పూర్తిగా మనం ప్రకటించాం. ట్రంప్ మధ్యవర్తిత్వం మనకు అక్కర్లేదు, పాయింట్ నెంబర్ 1. అలాగే ప్రపంచ దేశాలు ఏవైతే మనకి ప్రవచనాలు చెప్తున్నాయో దయచేసి ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలి. మనం సంయమనంతో ఉన్నాం కాబట్టే అక్కడ మొదట్లో కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడులు చేశాం తప్ప ప్రజల మీద దాడులు చేయలేదు. వాళ్ళు మన ప్రజల మీద ఢిల్లీ నగరాన్ని ఎక్కుపెట్టి దాడులు చేశామని వాళ్లే చెప్పుకుంటున్నారు. అలాగే పుల్వామా దాడి ఘటన వాళ్ళ ఇంటెలిజెన్స్ తాలూకా బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ టాక్టిక్స్ అని చెప్పుకోవడం తర్వాత కూడా ఇక పాకిస్తాన్తో చర్చలేంటి? పుల్వామా దాడి చేసి 40 మంది సైనికులను పట్టున పెట్టేసుకుని దాన్ని చాలా వాళ్ళ గొప్ప ఘనతగా చెప్తున్నారు వాళ్ళ సైనికాధికారి. అది బ్రిలియంట్ టాక్టికల్ యాక్ట్ అంటున్నారు. ఇది ఉగ్రవాదం చేయడం బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అని వాళ్ళ ఆర్మీ చెప్పుకోవడం. ఇంకా ఉగ్రవాదానికి పాకిస్తాన్ సైన్యానికి ఉన్న సంబంధానికి ఇంతకన్నా నిర్వచనం ఏంటి? సరే, అంతకు ముందే పాకిస్తాన్ వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనడం ఆర్మీ అధికారులు, అది మన అధికారులు కూడా తడతల్లం చేసేశారు కదా. సో అసలు కాల్పుల విరమణ ఒప్పందం అంటే కాల్పులు విరమించుకోవడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. భారత ప్రజలతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి ఒక ప్రశ్న అడుగుతోంది. కానీ దీనికి ఆన్సర్ ఆల్రెడీ ఏంటంటే, మనం శాంతి కాముకులం, శాంతి మాత్రమే కోరుకుంటాం కానీ యుద్ధాన్ని కోరుకోం. వాళ్ళు యుద్ధానికి తెరతీశారు కాబట్టి మన యుద్ధంలో అనివార్యంగా దిగి వాళ్ళకి సమాధానం చెప్పాం, అర్థమైపోయింది. ఇంకోవైపు ఏంటంటే కేవలం $100 కోట్ల అంటే మన కరెన్సీలో 8,500 కోట్ల కోసమే పాకిస్తాన్ అప్పటికప్పుడు సీజ్ ఫైర్ చేసింది, లేకపోతే ఆ డబ్బు రాదు కాబట్టి. మళ్ళీ వెంటనే కుక్కతోక వంకర బుద్ధిలాగా గంటలోనే మళ్ళీ కాల్పులకు తెగబడింది. దానికి మళ్ళీ మనం సమాధానం చెప్పాం. ఆ తర్వాత అంతా సైలెంట్గా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. నిన్నైతే అంతా ప్రశాంత వాతావరణం ఉంది, ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ అంతా మనం చేస్తూ ఉన్నాం. ఇక ఈ రోజు ఏం జరుగుతుంది, ఇవాళ మీటింగ్ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, పాకిస్తాన్ మళ్ళీ కయ్యానికి కాలు దువ్వితే మాత్రం భారత్ ఈసారి చెప్పే సమాధానం మామూలుగా ఉండదు. సరే, ఇక మరింత ముందుకెళ్ళి ఈసారి ఈ వ్యవహారం ఖచ్చితంగా
పిఓకే అని, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్లో పూర్తి స్థాయిలో, ఇప్పటికే కాశ్మీర్ భారత్లో పూర్తి భాగం విలీనం, అది ఇర్రివర్సిబుల్, అది సంపూర్ణం. కానీ ఈ విషయం పాక్ అర్థం కావట్లేదు. అర్థమయ్యేలాగా ఏం చేయాలి, ఆ మేర చర్చలు ఉంటాయా, చర్యలు ఉంటాయా అనేది కూడా చర్చ జరుగుతుంది. బట్ నేను అనుకోవడం అయితే కాశ్మీర్ అంశం ఏమీ చర్చలకి రాదు. ఒకవేళ జరిగితే యాక్షన్ రూపంలో జరుగుతుంది. పైగా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ కేవలం ఇది సైనికులకు సంబంధించిన అధిపతుల చర్చలు మాత్రమే. ఇది దౌత్యపరమైన చర్చలు కాదు, అలాగే రాజకీయ చర్చలు కాదు. ఇప్పటికే ఈ కాల్పుల తర్వాత కూడా మనం సింధు వాటర్ ట్రీటీ ఒప్పందం నిలిపివేతకు సంబంధించి వెనక్కి తగ్గలేదు, ఒక నీటి చుక్క కూడా వదలట్లేదు. అలాగే దౌత్యపరంగా పాకిస్తాన్ని ఒంటరి చేసేసాం. ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, బహుశా వాళ్ళు భయపడింది ఏంటంటే అణ్వాయుధాల యుద్ధానికి వెళ్ళిపోతుందేమో అని. సరే, అంతవరకు వస్తే ఏం చేయాలనేది భారత సైన్యం, భారత ప్రధాని ఇప్పటికే అంతా సంసిద్ధులై ఉన్నారు. త్రివిధ దళాలు ఎక్కడిగింది కాల్పులు మాత్రమే. పాక్లో ఏ ప్రాంతం కూడా ఉగ్రవాదులకు సురక్షితం కాదని, నియంత్రణ రేఖ కానీ, అంతర్జాతీయ సరిహద్దు కానీ, అణ్వాయుధాల బూచి ఏవీ వారిని రక్షించలేవు. ఇది ప్రధాని మోదీ చాలా స్పష్టంగా మన సైనిక దళాలకు, అధికారులకు చాలా స్పష్టంగా చెప్పారని అర్థమవుతోంది. సో ఇది ఏదో ట్రంప్ ఇద్దరితో మాట్లాడేసి అర్జెంటుగా ఆగిపోండి అని చెప్తే భారత్ ఆగిపోయిందా? కానీ మన ప్రధానమైన లక్ష్యం ఉగ్రవాదాన్ని ఏరివేయడం, అంటే మరొక ప్రాణం కూడా ఉగ్రవాదానికి బలి కాకూడదు అని. ఏ ఒక్క ఉగ్రవాద ఘటన అయినా కూడా యుద్ధంతో సమానం అని చెప్పి కూడా ఇప్పటికే ప్రధాని చాలా స్పష్టం చేశారని. అయితే డెవలప్మెంట్స్ ఏ రకంగా జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం అంతా కొంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం అలాగే ఉంటుందా? మన వైపు నుంచి ఏం యుద్ధాన్ని కోరుకోమని స్పష్టంగా చెప్పాం, కానీ ఒక్క బుల్లెట్ వచ్చినా కూడా ఇటువైపు నుంచి మిజైల్స్ వెళ్తాయి. సంజయ్ పులిపాక మనతో జాయిన్ అవుతున్నారు, ఫారిన్ అఫైర్స్ అలాగే బోర్డర్ అఫైర్స్ ఎక్స్పర్ట్. వివి రావు గారు, కల్నల్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి. నమస్కారం రావు గారు. నమస్కారం సంజయ్. నమస్తే అండి సంజయ్ గారు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే భారతదేశం ముందు అనేక ప్రశ్నలు, కొన్నిటికి సమాధానాలు దొరికే, కొన్నిటికి మనం ఏమన్నా ఒక చిన్న ప్రయత్నం చేద్దాం మన స్థాయిలో మనం. ఒకటి, మొన్నటి సాయంత్రం జరిగిన కాల్పుల విరమణ, అది అగ్రిమెంట్ కాదు. ఇవాళ చర్చలు మనం ఇందాక అనుకున్నట్టుగా మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆఫ్ అఫైర్స్ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ట్రంప్ మధ్యవర్తిత్వం ద్వారానే కాల్పుల విరమణ అనేది జరిగిందా? దీన్ని మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు, మనం ఎక్కడ అక్నాలెడ్జ్ చేయలేదు. అఫ్ కోర్స్ పాక్ అక్నాలెడ్జ్ చేసుకుందాం అనుకోండి, అది వారు అవసరం. థ్యాంక్స్ అండి ఈ కాన్వర్సేషన్ కి పిలిచినందుకు, మార్నింగ్ బ్రీఫింగ్ కి పిలిచినందుకు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం మొట్టమొదటి నుంచి మన డిఫెన్స్ ఫోర్సెస్ క్లియర్ గా చెప్తున్నాయి, దిస్ ఇస్ వార్ అగైన్స్ టెర్రరిజం అని, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పై దాడి అని క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి. పాకిస్తాన్ స్ట్రాటజీ ఇప్పటి వరకు ఏముండేదంటే, మేము మీ దేశంలో ఉగ్రవాదం చేస్తాము, కానీ మీరు కనుక తిరిగి ప్రతిస్పందిస్తే అది పెద్ద న్యూక్లియర్ వార్ అవుతుంది అని చెప్పడానికి ట్రై చేసిందండి. చాలా దశాబ్దాలు దాని స్ట్రాటజీ అదే. పంజాబ్ ఇన్సర్జెన్సీ సపోర్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అటువంటి స్ట్రాటజీని అవలంబిస్తుంది. కొంతవరకు మనం దాన్ని బాల్కోట్ లో దెబ్బతీసాం, అటువంటి ఆలోచన విధానాన్ని. ఏంటంటే, మీరు కనుక ఉగ్రవాదం చేస్తే కనుక మేము వచ్చి మిమ్మల్ని కొడతాం, ఆటోమేటిక్ గా అదేమి న్యూక్లియర్ వార్ కి వెళ్ళదు అని. కానీ ఈసారి మన వాళ్ళు క్లియర్ గా చూపించింది ఏంటంటే, మీరు చేసిన ఉగ్రవాదం చేసిన ప్రతిసారి మేము కేవలం కాశ్మీర్ లేదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మేమే ఎటువంటి ఆపరేషన్స్ ఉండవండి, అక్రాస్ ది బోర్డ్ మొత్తం ఇంటర్నేషనల్ బోర్డర్ మొత్తాన్ని మేము టార్గెట్ చేయడం జరుగుతుంది అని పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. అలానే ఉగ్రవాద స్థావరాలని దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఉగ్రవాద నాయకుల్ని చంపడం జరిగింది. పెద్ద పెద్ద అనేకంటే దుర్మార్గపు ఉగ్రవాద నాయకుల్ని చంపడం జరిగిందని చెప్పుకోవాలండి. అలా చూసుకుంటే కనుక మనం చెప్పిన ఆబ్జెక్టివ్ ని క్లియర్ గా మనం సాధించడం జరిగిందండి. మిలిటరీ ఆపరేషన్స్ కి క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఇవ్వాలి, క్లియర్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆ ప్రతిస్పందనకు రెస్పాండ్ అవుతూ మళ్ళీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించే ప్రయత్నం చేసింది. మనం చూసాము, మనం ఇంతకు ముందు కూడా చర్చించాం. చాలా చక్కగా మన ఎయిర్ డిఫెన్స్ అద్భుతంగా పనిచేసిందండి. ఒక మిజైల్ కూడా ఇటు వచ్చి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున నష్టం కలిగించలేకపోయాయి. ఒకటి రెండు ఏవో పడ్డాయి, కానీ అవి వెళ్ళి ఏవో పొలాల్లో పడ్డాయి. సో దీని ద్వారా మనం చూసింది ఏంటంటే, మన ఎయిర్ డిఫెన్స్ అద్భుతంగా పనిచేసింది. మరో మెసేజ్ కూడా పాకిస్తాన్ కి వెళ్ళింది. ఏంటంటే, మీకు మాకు టెక్నాలజీ పరంగా యుద్ధ దాన్ని ఏమంటాం వెపన్ సిస్టమ్స్ లో
చాలా వ్యత్యాసం ఉంది. సో మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆ మాత్రం కూడా పాకిస్తాన్ అవేవో దాడులు చేయగలిగిందంటే వెనకాల తుర్కీయే డ్రోన్స్ ఇవ్వడము, టెక్నాలజీ ఇవ్వడమే కదా. అండి తర్వాత చైనా కూడా సపోర్ట్ వచ్చింది. కానీ మనం చూపించాం, మన మిజైల్స్ అవి వెళ్ళి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసిస్ ని పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. నిన్న DGMO బ్రీఫింగ్ చాలా చక్కగా ఉందండి. చాలా క్లీన్ అండ్ ప్రిసైజ్ గా ఇచ్చారండి మన క్లియర్, ఎక్కడ ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉంది. అట్ ది సేమ్ టైం ఎక్కడా కూడా కొద్దిగా అతిశయోక్తితో మాట్లాడినట్టు కూడా కాకుండా చాలా చక్కగా చెప్పారు. ఉదాహరణకి మీరు పాకిస్తాన్ విమానాలు ఎన్ని పేల్చేశారు అంటే చెప్పుకుని ఉండొచ్చు అండి, 10 పేల్చామని చెప్పుకుని ఉండొచ్చు. కానీ అట్లాంటిది కాకుండా ఆయన చక్కగా చెప్పారండి. చాలా వాటిని టార్గెట్ చేయడం జరిగింది, చాలా వాటిని కింద పడేయడం జరిగింది. కాలక్రమేణా ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మీకు అందరికీ చెప్పడం జరుగుతుందని చాలా నీట్ గా చెప్పారండి. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మన బ్రీఫింగ్స్ పాకిస్తాన్ వాళ్ళ బ్రీఫింగ్స్ లా కాకుండా నీట్ గా ఎవిడెన్స్ బేస్డ్ బ్రీఫింగ్స్ అవి నడుస్తున్నాయండి. ఇవాళ జరుగుతున్న DGMO మీటింగ్ కూడా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మీటింగ్స్ రెండు వైపుల్లో కూడా అది కేవలం సీజ్ ఫైర్ కి సంబంధించి అండి, కాల్పుల విరమణకి సంబంధించిన లాజిస్టిక్స్ ఏర్పాట్ల మీద చర్చ నడుస్తుందండి. ఇది అంతేకాని కాశ్మీర్ మీదో లేదా వాటర్ ట్రీటీ మీదో వీటి మీద చర్చ కాదండి. ఉండడానికి అవకాశం లేదు. అది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చర్చించే పరిధిలో కూడా ఉండదండి. అంటే రెండు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మాట్లాడుకుంటున్నారంటే మిలిటరీకి సంబంధించి, సీజ్ ఫైర్ కి సంబంధించి, కాల్పుల విరమణకి సంబంధించి మాట్లాడతారు. కానీ మిగతా అంశాలు మాట్లాడే స్థోమత పరిధి వాళ్ళకు ఉండదు కదా. ఉండదండి, కరెక్ట్ గా చెప్పారు. అధికార పరిధి ఇది కరెక్ట్ వర్డ్, దానికి వాళ్ళకు ఉండదు. సో కాబట్టి వాళ్ళు మిగతా చర్చించకూడదు కూడా. సో నా ఉద్దేశంలో ఇది ఒక మంచి పరిణామంగానే చూడాలండి. ఎందుకంటే మనకి కావాల్సిన ఆబ్జెక్టివ్స్ మనము సాధించాం. సో ముందు పాకిస్తాన్ బిహేవియర్ మారుతుందా లేదా అని వేచి చూస్తున్నాం. లాస్ట్ పాయింట్, మన ప్రధాని కూడా క్లియర్ గా చెప్పినట్టుంది. మన త్రివిధ దళాల లీడర్స్ తో, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దట్ ఎటువంటి చర్య పాకిస్తాన్ తీసుకున్నా దానికి మీరు పెద్ద ఎత్తున ఫ్రీగా ప్రతిస్పందించని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లోకల్ కమాండర్స్ కూడా ఇదే మెసేజ్ పాస్ ఆన్ చేసినట్టు మనకి వార్తలు వచ్చాయండి. అంటే ఇది ప్రస్తుతానికి కొద్దిగా సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ ఇది కొద్దిగా టెన్స్ సీజ్ ఫైర్ అంటారండి. అలా ఉద్రిక్తతో కూడుకున్నటువంటి కాల్పుల విరమణ. సంజయ్ గారు, ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ మాట్లాడే ముందు కల్నల్ రావు గారు, ఒకటి భారత వైమానిక దళం మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నిన్న ప్రెస్ బ్రీఫింగ్ లో, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, ఇట్స్ జస్ట్ ఎ పాజ్ ఆర్ ఇట్స్ జస్ట్ ఎ బ్రేక్ అంతే. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఒప్పందాను సంబంధించి చర్చలు ఉంటాయి కదా ఇవాళ, అవి అంటే ఎలా ఉంటాయి, చర్చ లోపల ఏం మాట్లాడుకుంటారో అని కాదు, కానీ అవి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? భారత్ వైపు నుంచి ఏమన్నా షరతులు పెట్టే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఇది నేను అనుకోవడం టెలిఫోనిక్ కన్వర్జేషన్ అనేది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ ఫిజికల్ మీటింగ్. అంటే మనుషులు కలిసి మాట్లాడేది కాదు, కేవలం టెలిఫోనిక్ ద్వారా మాట్లాడుకోవడం. శాటిలైట్ ఫోన్ కాదు, శాటిలైట్ ఫోన్ స్టాండ్ బై ఉంటుందండి. యాక్చువల్ గా ఒక ల్యాండ్ లైన్ ఉంటుంది, హాట్ లైన్ అంటారు దీన్ని. హాట్ లైన్ DGMOs, ఇద్దరు DGMOs ముందర అంతకుముందు ఎప్పుడో దాదాపు 20-25 years బ్యాక్ ని ఇది ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే దీనికి నంబర్ కూడా డయల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎత్తంగానే అటు రింగ్ అవుతుంది. అవునా? ఓకే. ఇందులో ప్లస్ ఇట్ ఈస్ అంటే ప్రూఫ్ అండ్ అంటే హ్యాక్ ప్రూఫ్ ఇటువంటి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. బేసికలీ ఏంటంటే ఇందులో టెక్నికాలిటీస్ ఆఫ్ ఈ విరామం అంటే ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా సరే సే ఎగ్జాంపుల్ ఊరిలో కొంచెం సీజ్ ఫైర్ బ్రేక్ అయింది అనుకోండి, ఎవరు మాట్లాడాలి, ఎక్కడ ఏ లెవెల్లో కంటిన్యూ చేయాలి, దానికి క్లోజ్ ఎలా చేయాలి, ఇటువంటి టెక్నికాలిటీస్ జరుగుతాయి. ఒకవేళ ఏదైనా సరే విరామంతో కాకుండా మామూలుగా మళ్ళీ ఫైర్ చేయాలంటే దానికి వార్నింగ్ ఇవ్వాలా, ఇటువంటి చర్చలు, టెక్నికల్ చర్చలు జరుగుతాయి. అంతేగాని బహుశా మాక్సిమం అంటే ఒకవేళ అంతకుముందు మనం ఇచ్చిన టెర్రరిస్ట్ డోషియర్ అంటే 26/11 లోను, ఆ బాంబే రైడ్ దాంట్లోను, అలాగే మన ఇండియాలో కేసులు ఉన్న మసూద్ అజార్ వీళ్ళందరిది, ఈ టెర్రరిస్ట్ మనకి అప్పగించమనొచ్చు. మాక్సిమం ఎయిమ్+ అది ఇది కూడా జరగదు అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఎయిమ్+ అయితే ఇది జరిగే అవకాశం ఉంది.
ఇంకెంతకంటే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ఇంకొకటి టు బి స్టార్ట్ విత్, ఒకవేళ చర్చల్లో హాట్ లైన్ కాల్లో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తరువాత కూడా దాదాపు ఒక గంట 2 గంటల పాటు కాల్పులు వచ్చాయి కదా అటువైపు నుంచి, వాళ్ళు ఉల్లంఘించారు కదా దాన్ని. అంటే అది కమ్యూనికేషనల్ ల్యాబ్సా లేకపోతే అక్కడ విచిత్రంగా ఉంటుంది కదా పాకిస్తాన్ లో వ్యవహారం, మనలాగా అంత స్ట్రక్చర్డ్ గా పద్ధతిగా విధానంగా ఉండదు కదా, అది ఏం జరిగి ఉండొచ్చు? దాని గురించి ఖచ్చితంగా చర్చ వస్తుందా? రాదు. దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు వయలేట్ చేశారు, మరి మీరు ఎందుకు వయలేట్ చేశారు అన్నది ఎవరు అడగరు. ఇది ఏంటంటే పొలిటీషియన్స్ మాట్లాడుకునేటట్టు మిలిటరీ ఆఫీసర్స్ మాట్లాడుకోరండి. ఓకే, దే జస్ట్ స్పీక్ మాత్రం. అంటే చాలా పొడిగా చాలా ప్రిసైజ్ గా పదాలు ఉంటాయి, అంతేనా? అవును అంతేనండి. అంటే మరీ కోడ్ లాంగ్వేజ్ కాదు కానీ చాలా ప్రిసైజ్డ్ గా వర్డ్స్ మాత్రం చెప్పాల్సింది చెప్పి, చాలా అంటే ఏదో క్యాజువల్ గా బహుశా నేను ఇప్పుడు సెంటెన్సెస్ మాట్లాడుతున్నట్టు కాకుండా ముందర ఒక ప్రాక్టీస్ చేసి, అంటే ఆ విధంగా జరుగుతున్నాయి. అంటే యథాలాపం క్యాజువల్ వర్డ్స్ రావాలి. కానీ రావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ట్రంప్ ట్వీట్ పెట్టిన తర్వాత మన మిస్రీ ఫారెన్ సెక్రటరీ ప్రెస్ బ్రీఫ్ లో జస్ట్ ఆయన వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా హడావుడి జరిగింది దాదాపు 2-3 గంటలు, అటువైపు నుంచి కొన్ని క్షిపణులు డ్రోన్స్ రావడం. అది ఎందుకు జరిగింది? రెండు విషయాల్లో చూడాలండి, అంటే 2 పద్ధతుల్లో చూడాలి. ఒకటి ఏంటంటే యూనివర్సల్ గా కూడా, అంటే కేవలం మన ఇండియా పాకిస్తాన్ లోనే కాదు, అటు యుక్రెయిన్ రష్యాలో కూడా, అలాగే ఈవెన్ ఇజ్రాయెల్ లెబనాన్ అంటే వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ హెజ్బొల్లా తోటి కూడా, హమాస్ తోటి లాస్ట్ జరిగినప్పుడు ఫస్ట్ సీజ్ ఫైర్ జరిగినప్పుడు మీకు గుర్తుంటే 2-3 అవర్స్ తర్వాత ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ ఏదో దొరికింది, వాళ్ళకి సీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆపర్చునిటీ మళ్ళీ దొరికే అవకాశం లేదు. ఇటువంటి చిన్నవి ఉంటాయండి. అంటే మరీ అబ్నార్మల్ గా తీసుకోకూడదు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ చేసింది ఏంటంటే వేల సంఖ్యలో డ్రోన్స్ వాడింది. అంటే లో కాస్ట్ డ్రోన్స్, హైలీ టెక్నికల్ డ్రోన్స్, వాటిని వాడి 2-3 కారణాలు ఉండొచ్చు. మన సైడ్ ఎలా ఫోర్సెస్ ఎలా డిప్లాయ్ అన్నది సర్వేలెన్స్ అండ్ రికనెసెన్స్ కోసం ఓటు చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఎయిర్ డిఫెన్స్ టెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, లేకపోతే తర్వాత ఇంకోటి ఏంటంటే వేరింగ్ అవుట్. ఎందుకంటే మనకు కూడా ఎంత మినిషన్ ఎంత మిసైల్స్ ఇవి ఉన్నా కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని వేరౌట్ చేసేస్తున్నారా అంటే మా డీప్ పాకెట్స్ లేకుండా, అది కూడా అయి ఉండొచ్చు. మూడోది ఏంటంటే పాకిస్తాన్ లో వాళ్ళ ఓన్ మిలిటరీ సెటప్ ప్లస్ సివిల్ అండ్ మిలిటరీ సెటప్ లో కొన్ని డిసెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు పైకి చెప్పపోయినా కానీ ఇంటర్నల్ గా డిసెన్షన్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్స్ లో డిలే జరిగినట్టు అనిపిస్తుంది. డీజీఎంఐ ఏది చెప్పారో అది పొలిటికల్ సెటప్ నుంచి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ దగ్గర వాళ్ళకు కూడా సిఐడిఎస్ ఈక్వలెంట్ ఉన్నారు. జనరల్ మిర్జా అని, ఆయన కూడా ఒక కాంపిటీటర్ ఒకప్పుడు జనరల్ అసీం మునీర్, ఆ లెవెల్లో వచ్చినట్టుంది. అలాగే బహుశా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ ఆయన కొంచెం మనసు మార్చుకుని ఉండొచ్చు. ఇలా ఎందుకు చేయాలి సీజ్ ఫైర్, ఎందుకంటే ఆయన కూడా ఫోర్సిబుల్ గా కొంచెం కంట్రోల్లోకి వచ్చారు. అంటే ఏంటంటే మన షాక్ తిన్నారు, మన రియాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్. వాళ్ళు ఏమనుకున్నారు, శిబిరాలు స్మాష్ చేయడం దగ్గర నుంచి, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొట్టడం దగ్గర నుంచి, వాళ్ళ నగరాల్లో బాంబులు వేయడం దగ్గర నుంచి, వాళ్ళది ఒక్కడు కూడా ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళకి నిజంగానే ఒక షాక్ పాకిస్తాన్ షాక్ వచ్చిందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కొన్ని జనరల్ గా ఒక వర్డ్ వాడతాం, సెంటర్స్ ఆఫ్ గ్రావిటీ అని. అంటే బేసికలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ముఖ్యమైనదో దాన్ని అంటే ఏనుగు కుంభస్థలం మీద కొట్టడం జరిగింది. కరెక్ట్. లాహోర్ వాళ్ళ హార్ట్, ఎందుకంటే అందరూ పంజాబీ టాప్ లీడర్షిప్ అంతా పంజాబీ. లాహోర్ ని దెబ్బ కొట్టడం, అంటే లాహోర్ ఎయిర్ డిఫెన్సెస్ ని దెబ్బ కొట్టడం జరిగింది. పొలిటికల్ క్యాపిటల్ ఇస్లామాబాద్, అక్కడ చక్లాల ఎయిర్ బేస్, దాన్ని నూర్ఖాన్ ఇది కూడా అంటారు. అక్కడ ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే బై ఎయిర్ చేయాల్సిన ఎర్జెన్సీలో, అవన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. అక్కడ దెబ్బ కొట్టారు. సెకండ్ థింగ్ ఏంటంటే అదే ఆ బేసు వాళ్ళ స్ట్రాటజిక్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, అంటే ఈక్వలెంట్ మనకి ఏదైతే ఉందో, అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇదైతే ఎవరు డీల్ చేస్తారో, ఎవరు ప్రయోగించడానికి దానికి చాలా దగ్గరలో ఉంది.
సో దానికి ఆల్మోస్ట్ వాళ్ళ న్యూక్లియర్ అంటే షార్ట్ ఆఫ్ అటాకింగ్ దే న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయిపోయింది. రైట్. మూడోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందండి. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడాలనుకున్నా కానీ దాని డెలివరీ మెకానిజం వాళ్ళ దగ్గర లేదు. ఓకే. సో అవి నిరుపయోగం అంటే కన్నుడు అస్త్రాలు అయిపోయినాయి. అంతేనా? అంతేనండి. ఏదో పేరుకున్నాయి కానీ ప్రస్తుతానికి ఉపయోగం లేదు, అంటే ఏదో బొమ్మ పెట్టుకున్నట్టే అది. అదే పెట్టుకున్నారు, అవసరమైనప్పుడు వాడడానికి లేదు. ఉగ్రవాద దాడిని యుద్ధంగా పరిగణిస్తామన్న మోదీ మాటలు పాకిస్తాన్ కి సరిగ్గా కన్వే అయ్యాయా లేదా అనేది కాసేపట్లో తేలిపోతుంది. అలాగే ఒక్క ప్రాణం కూడా టెర్రరిజానికి బలవ్వదా, అయితే మాత్రం యుద్ధమే అని కూడా చాలా స్పష్టంగా భారత ప్రధాని సంకేతాలు పంపించారు అని. ఇప్పటికే మనతో సంజయ్ గారు ఉన్నారు, అలాగే రావు గారు ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు డిబేట్ లో, ప్రముఖ విశ్లేషకులు. నమస్కారం పుల్లారావు గారు. ఒకటి ఇప్పుడు జస్ట్ బిఫోర్ యూ జాయిన్డ్ మేము మాట్లాడుకుంది ఏంటంటే డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఇవాళ జరిగే దాంట్లో కేవలం ఈ సైనిక పరమైన చర్చలే తప్ప అంతకన్నా పొలిటికల్ గా కానీ డిప్లొమాటిక్ గా కానీ ఉండే అవకాశం లేదు. మీరు చెప్పండి సార్. ఒకటి నాకు నచ్చని కొన్ని విషయాలు ఏంటంటే, ఒకటి ట్రంప్ పెత్తనం ఏమిటి ఇందులో? మనమేమీ ఎక్కడ ఎక్నాలెడ్జ్ చేయలేదు, పాకిస్తాన్ ఎక్నాలెడ్జ్, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులో వ్యవహారాలు ఉంది. మనం కనీసం డిప్లొమాటిక్ గా అయినా మేమేం జోక్యం కోరుకోలేదని ఒకటి ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది ఒకటి. దాని మీద మీరు చెప్పండి సార్. ఇంకోటి 2019 పుల్వామా ఉగ్రదాడిని టాక్టికల్ బ్రిలియన్స్ అని చెప్పుకుంటున్న పాకిస్తాన్ సైన్యం, ఆ దేశం, దాన్ని మొన్నే ఒక ఫ్రేమ్ లో పెట్టి మాట్లాడతారేంటి ట్రంప్ను ఇతర దేశాలను? ట్రంప్కి పాకిస్తాన్ ఎక్కడున్నదో మ్యాప్ మీద చూపెట్టమంటే చూపెట్టలేడు. పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటంటే చెప్పలేడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి పేరు ఏంటంటే తెలీదు. అది ఎంత పాసింగ్ షో. ఆ కాగితం తీసుకొస్తాడు, ఆయన 5 లైన్లు చదువుకుంటాడు, అంతే. 5 లైన్లు 6 లైన్లు తీసుకు చెప్తే నా గురించి అయిపోయినా మాట్లాడతాడు. దాంతో వెంటనే మన ప్రభుత్వం వెంటనే కండిషన్, మేము మధ్యవర్తులు ఎవరు మాకు లేరు, న్యూట్రల్ ప్లేస్ అనేది వెళ్ళి కూర్చునేది లేదు, మేము పాకిస్తాన్ కూర్చుని మాట్లాడే అవసరం ఉంటే డైరెక్ట్ గానే మేము మాట్లాడతాం, మధ్యవర్తులు పెద్దతనం పెద్ద రకం లేదని చెప్పేశారు. మెల్లిమెల్లిగా ట్రంప్ కి ఈ కొత్త ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కొత్త వాడే. ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఫారెన్ అఫేర్స్ కి. సో వాళ్ళందరికీ మెల్లగా తెలుసుకుంటారు. భారతదేశం చాలా కఠినంగా ఉంటుంది అవసరం వచ్చినప్పుడు, ఏ ప్రభుత్వం అయినా. ఇది బీజేపీ అని కాంగ్రెస్ అని కాదు. భారతదేశం చాలా కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది, లెక్క పెట్టడం. ఏం లేనప్పుడు లెక్క పెట్టలేదు. మన అమెరికాని ఏం లేనప్పుడు ఎందుకు లెక్క పెడతాం? ఏం లేనప్పుడు లెక్క పెట్టలేదు. అది సాఫ్ట్ గా చెప్పేశారు, అయిపోయింది, పట్టించుకోమన్నారు. రెండోది, ఇప్పుడు టెర్రరిజం గురించి వాళ్ళు పుల్వామాలో ఇలా చేసాం అలా చేసామంటే అది పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు, మనం ఏం రెచ్చిపోక్కర్లేదు. అది అలా అన్నారు. వాళ్ళు టాక్టికల్ బ్రిలియన్స్ అని చెప్పుకుంటుంటే ఈ రెండు దేశాలు ఒకటేలా పోల్చి మాట్లాడటం ఏంటనేది. అదే ఎవరు పోల్చట్లేదు. పాకిస్తాన్కి 2010 నుంచి ఒక తుపాకి అమ్మలేదు అమెరికా. చైనా చేస్తాడు. చైనా విషయం 2 గ్రేట్ నేషన్స్ అంటాడు ట్రంప్. 2 గ్రేట్ నేషన్స్. ట్రంప్ మాటలు, ట్రంప్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా యుక్రెయిన్ ప్రెసిడెంట్ లాంటి వాడితో వైట్ హౌస్ లో దెబ్బలాడుకుంటారా? అసలు చెప్పండి. నువ్వెంత అన్నాడు ఎవరు? ఆ యుక్రెయిన్ ప్రెసిడెంట్. అంతా మీరు చూశారు కదా. అక్కడికి వెళ్ళి అది ఒక రోడ్ లో దెబ్బలాడినట్టుగా దెబ్బలాడి వచ్చాడు. ఎంత ఆ సిచ్యువేషన్ వేరు, పట్టించుకోకపోవడం. ట్రంప్ అన్నాడంటే మళ్ళీ మనం అతను పొగితే చాలా మంచిది. ఇంకా అతనికి ఇది ఒక సిస్టమ్, ఎవరు సీరియస్ గా తీసుకోరు. ఆయన ఎస్ అనేసి వెళ్ళిపోవాలంతే. ఆయన అడిగింది ఎస్, ఎవరు ఏం మర్చిపోతారు. ఆ పద్ధతి అందరికి తెలుసు, మన ప్రభుత్వానికి ఇంకా బాగా తెలుసు. అందువల్ల అది మీరంతా ఈ టెర్రరిజం పాకిస్తాన్ చేస్తుందా? తప్పట్లేదు. ఖతార్ అనే దేశం హమాస్ ని నిలబెట్టి డబ్బులు ఇచ్చి ఇజ్రాయెల్ తో పొడి చేయించింది, అంతే కదా. ఖతార్ చేస్తే ఇప్పుడు ఖతార్ ఒక ప్లేన్ గిఫ్ట్ చేస్తే అమెరికన్ ప్రెసిడెంట్ కి నువ్వు అఫీషియల్ గా వాడుకో, ఈ 5,000 కోట్ల విమానం మీకు ఇస్తాం, తీసుకున్నాడు. చూడండి, గూగుల్ చేయండి కదా. దాన్ని ఆయన అధికారంలో ఉన్నంతకాలం A1 ఎయిర్ ఫోర్స్ విమానంగా వాడుకుంటారు అని చెప్పి కూడా ఏం పట్టించుకోకూడదు. మీ దగ్గర డబ్బు ఉన్నదా, మీతో స్నేహం, పవర్ ఉన్నదా, మీతో స్నేహం, లేదా పో అన్నారు. పాకిస్తాన్ తో 2021తో ఆ సంబంధం అయిపోయింది.
ఆఫ్ఘనిస్తాన్ తో 40 సంవత్సరాలు అవసరం వచ్చింది పాకిస్తాన్ వాళ్ళని వాడుకున్నారు, వాళ్ళు పాకిస్తాన్ వాడుకున్నారు. కట్ ఆఫ్. ఏదో అందరూ అంటున్నారు $1 బిలియన్ అప్పిచ్చారు. అప్పంటే పాకిస్తాన్ కి $38 బిలియన్ అప్పు ఉన్నది వరల్డ్ బ్యాంక్ తో, IMF తో. ఈ డబ్బు ఇవ్వకపోతే ఆ వడ్డీ కూడా రూల్ అవ్వదు, 2% వడ్డీ. మీరు నాకు అప్పిచ్చారు, నాకు కట్టలేనయ్యా అంటే బాబు మళ్ళీ అప్పిస్తాను కట్టే అంటారు కదా, కొత్త అప్పుగా వచ్చేస్తున్నారు. అవన్నీ రొటీన్, మనం పట్టించుకోకూడదు. ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. 1000 మందిని చంపేసినవాడు, 2000 మందిని చంపేసినవాడు వైట్ హౌస్ పిలిచి దండేస్తాడు, పుతిన్ పిలిచి వాడికి విగ్రహంలో కూర్చోబెడతాడు. ఎంత ప్రపంచ రాజకీయాల్లో పట్టించుకోకూడదు, మనం ముందుకు వెళ్ళిపోవాలి. ప్రాక్టికల్ గా ఏంటి దేశం ఆలోచించవలసింది. చైనా వల్లనే పాకిస్తాన్ దెబ్బతింది. అక్కడ మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు ఉన్నారు మనతో ప్యానల్లో. ఒక తుపాకీ, ఒక సబ్మరీన్, 160 న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే బాంబులు ఎక్విప్మెంట్, సబ్మరీన్స్ అంతా పాకిస్తాన్ ఇచ్చింది. 20% ఇవాళ పాకిస్తాన్ సోలార్ ఎనర్జీకి చైనా సప్లై చేసింది. పాకిస్తాన్ సోలార్ ఎనర్జీ మీరు అది చూడాలి. కానీ ఏదో అమెరికా ట్రంప్ ఇలాగన్నాడు, ట్రంప్ ఏదో అవి కాదు. మనకి చైనా చేసేది ఏంటి? భారతదేశం ఏమైనా చేయగలదా? చైనా విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా కూడా అని చెప్పాడుగా, వీఆర్ విత్ పాకిస్తాన్. ఏం చెప్పాడు? అయ్యో మా మాట వింటలేదు, చాలా తప్పు, మేమేం వెనకాల లేం అంటున్నారు. అది అంతేనా? అది మనకి సీరియస్ ఎనిమీ చైనా. 62 నుంచి పాకిస్తాన్ ని నిలబెట్టింది మనతో యుద్ధం అవగానే. 65 పాకిస్తాన్ తో మొత్తం యుద్ధం చేసింది. 1960లో ఇండస్ నది ఒప్పందం, నెహ్రూ గారు అక్కడికి వెళ్ళి గొప్ప వాళ్ళు అన్నాడు, ఇవి 6 నదులు ఉన్నాయి, మీకు 3 ఇస్తాం, మేము 3 ఉంచుకుంటాం, మర్యాదగా బ్రతుకుదాం, గొడవలు వద్దు అని కోరాడు. 4 సంవత్సరాల్లో మొత్తం యుద్ధం మొదలు పెట్టారు, రోజు యుద్ధం చేస్తున్నారు. చైనా ప్రోత్సాహం మన దేశంలో ఆలోచించుకోవాల్సింది కాదు. పుల్లారావు గారు, చైనాస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఆన్ సాటర్డే సెడ్ that his country would continue to stand by Pakistan in upholding its sovereignty, territorial integrity and international independence. అంటే అది ఎవరు తప్పట్లేదే, కానీ వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. మనం ఏమంటాం తిరిగి, ఏ దేశానికి చేసే హక్కు వాళ్ళకు ఉన్నది, మనం వాళ్ళతో తగ్గించుకోవాలి, సంబంధాలు తగ్గించుకోవాలి చైనాతో. సో కాదు, ఇవాళ సైనికాధికారుల స్థాయిలో చర్చలు మాత్రం జరుగుతాయి. అంటే కాల్పుల విరమణ ఉంటుందా, కొనసాగుతుందా అనేది క్లారిటీ వస్తుందా ఇవాళ మధ్యాహ్నం? కొంతవరకు వస్తుంది. అది విరమణ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి అవసరం, భారతదేశం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక నూటులో దిగి యుద్ధాలు చేసే అవసరం లేదు, చేయకూడదు. ఇప్పుడు 78 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్ తో. ఆగస్ట్ 15, 1947. చైనాతో సెప్టెంబర్ 62 నుంచి చేస్తున్నాం. 80 సంవత్సరాలు అవన్నీ. ఇంకో 100 సంవత్సరాల యుద్ధానికి ఇవేలేదో మనం తోసాడు ఇదన్నది కదా. మనం ఈ యుద్ధం ఆగదు, కరెక్టే. ఇది మీకు చెప్పేవాడిని కాదు, ఇది మనం కోరుకున్నది కాదు, వాళ్ళ ప్రేరేపితం. వాళ్ళకి సమాధానం అంటే వాళ్ళు ప్రేరేపించినప్పుడల్లా మనం సమాధానం చెప్తూ ఉంటాం తప్ప దీనికి ఒక కన్క్లూజన్ రాదా? వస్తుంది. 100 సంవత్సరాలు టైం తీసుకోండి, 70 సంవత్సరాలు టైం తీసుకోండి. చైనా పాకిస్తాన్ సంబంధం ఇరిగిపోతే వస్తుంది, చైనా కూలిపోతే వస్తుంది, పాకిస్తాన్ ఇంకో కారణాలు కూలిపోతే వస్తుంది. అది అప్పుడే కనపడుతుంది. చాలా మంది బలూచిస్తాన్ వెళ్ళిపోయింది. అదే అంత సీరియస్ కాదు. మనం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ తో 75 సంవత్సరాలు అయింది, మనం ఇంకో 75 సంవత్సరాలు రెడీగా ఉన్నామని చెప్పాలి. ఏదో ఆడారు, క్రికెట్ మ్యాచ్ ఆడారు, ఆ కాళ్ళు తెచ్చుకున్నారు, ఈ సినిమా యాక్టర్ వెళ్ళి అక్కడ డాన్స్ చేశారు, చాలా మంచిగా అవన్నీ మానుకోవాలి. సీరియస్ గా మన దేశం తీసుకోవాలి. చైనాతో మనం బిజినెస్ ఎలా తగ్గించుకోవాలి, చైనాతో ఎలా తగ్గించుకోవాలి, ఎలా సంబంధం తగ్గించుకోవాలి. వాళ్ళు మనతో మన బిజినెస్ లేకపోతే చచ్చిపోరు, కానీ మన బిజినెస్ ఇంపార్టెంట్. వాళ్ళు చైనా ఏంటంటే స్నేహం, విరోధం. ఎవరైనా టారిఫ్లు విధించినా వీఆర్ సెల్ఫ్ సస్టైన్డ్, మా దేశంలో తయారు చేసి మా దేశంలో అమ్ముకునే మేము బతుకుతాం అని చెప్పింది. సరే, నిజమా? వాళ్ళ దేశంలో డెమోక్రసీ లేదు కాబట్టి సాగుతుంది. 2 కోట్ల ఇల్లు కూల్చేశారు, ఎవరు కొనకపోతే కూల్చేశారు, డిమాలిష్ చేశారు. వాళ్ళ ఎకానమీకి లెక్కలేదు, పాకిస్తాన్ కూడా లెక్కలేదు. చాలా మంది అంటారు పాకిస్తాన్కి అక్కడ ప్రజలకు తిండి లేదంటే 20% మంది ఎలీట్ ఉన్నత క్లాసులు అందరూ బాగా ఉన్నారు, చాలా చక్కగా బతుకుతున్నారు. ప్రతి ఆర్మీ ఆఫీసర్, కర్నల్, మేజర్ నుంచి వెళ్తే యుఎస్ ఎంబసీ, కెనడా వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ పిల్లలకి ఇస్తుంది, మంచి చేసుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. 20%. 80% ఎలా పోతే మాకి వరదలు వచ్చినాయి, సచ్చారు, సంవత్సరం వరకు రిలీఫ్ లేదు. పాకిస్తాన్కి ఆ బాధ లేదు, చైనాకి బాధ లేదు.
మనకి ప్రత్యేకంగా మన ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి చాలా కేర్ఫుల్ గా మనం ముందరికెళ్ళాలి. ఇది 78 సంవత్సరాల యుద్ధం రేపు మాపు బిస్కెట్స్ తో అవ్వదు, ఇంకా కంటిన్యూ అవుతారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా మనం వీ డోంట్ కేర్ అనుకుందాం. సంజయ్ గారు ట్రంప్ ఏం మాట్లాడా, లేకపోతే జేడీ వాన్స్ ఏమన్నాడా, మార్క్ రూబియో ఏమన్నాడో మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్తాం అనుకోండి. ఒకటి వెళ్ళడానికి కుదురుతుందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అమెరికాతో పాటుగా మిగతా ప్రపంచ దేశాలన్నీ ఈ రెండింటిని అంటే భారత్ పాకిస్తాన్ ఇద్దరు సంయమనం పాటించండి, ఇద్దరు వెనక్కి తగ్గండి అని చెప్పడం. సంయమనం మనం పాటించాం కాబట్టే కదా ఇంకా పాకిస్తాన్ అనేది ఇంకా నిలబడి ఉంది. అలాగా ఇప్పటికీ మనం రెడీ, సంయమనం పాటిస్తామని చెప్తున్నాం. వాళ్ళ వైపు నుంచి ఒక బుల్లెట్ వస్తే మన వైపు నుంచి మిసైల్ వస్తుంది. ఇది కూడా కండిషనలే, మనం మిసైల్స్ వేస్తామంటున్నా. సో ఈ టైంలో భారత్ తాలూకా దౌత్యం ఎలా ఉండాలి? ఒకటి ఏంటంటే యుఎస్ మీడియేట్ చేయలేదండి, సీజ్ ఫైర్ ఫెసిలిటేట్ చేసింది అంటారు. ఎందుకంటే మీడియేషన్ అనేది చాలా పెద్ద పదం, అన్ని మిగతా అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి దానిలో. ఏది 2 దేశాల మధ్య ఉన్న అన్ని అంశాల మీద మీరు మార్కో రూబియో స్టేట్మెంట్ తీసుకున్నా ఆ 2 దేశాలు తర్వాత కూర్చొని మాట్లాడతాయి అన్నారు, కానీ మేము ఫెసిలిటేట్ చేస్తాం, మేము మీడియేట్ చేస్తామని ఆయన చెప్పలేదండి. సో అదొక ముఖ్య పాయింట్. రెండో పాయింట్, ట్రంప్ వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి ఆనందం కలిగించేది ఏంటంటే అటు రష్యా యుక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ చేద్దామంటే కుదరలే, గాజా పాలస్తీన్ మధ్య కుదరలే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదో కొద్దిగా ప్రోగ్రెస్ వస్తున్నట్టు కనబడుతుంది. సో ట్రంప్ ఏం చెప్పుకుంటాడంటే నేనేదో గ్రేట్ డీల్ మేకర్, ఇదిగోండి కనబడుతుందని చెప్తారండి. తర్వాత 2 దేశాలు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే నా ఉద్దేశంలో అమెరికా, నేను నిన్న కొద్దిగా రిటైర్డ్ మన డిఫెన్స్ పర్సనల్ తో మాట్లాడానండి, రిటైర్డ్ అయిన వాళ్ళు, సర్వీస్ లో వాళ్ళు కాదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెరికాలో కూడా చాలా ఉత్సుకత ఉందండి. భారత్ ఇంత పెద్ద ఎత్తున ఎయిర్ డిఫెన్స్ ఎలా క్రియేట్ చేసింది, ఎలా పడగొట్టింది అని. ఎందుకంటే అటువైపు చైనా ఆయుధాలు వాడారు కదా, చైనా కెపాసిటీస్ ని మన వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాకిస్తాన్ కి ఇస్తే దాన్ని ఎలా కూలగొట్టారు. సంజయ్ గారు, సారీ టు బ్రేక్ యూ, నిన్న నేను ఒక CNN లో ఏదో ఒక స్టోరీ, వాళ్ళ స్టోరీ చదువుతుంటే గత 40 ఏళ్లుగా చైనా ఏ యుద్ధం చేయలేదు, కానీ 40 ఏళ్లలో వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ, వెపన్ టెక్నాలజీ ఈ యుద్ధంలో టెస్ట్ చేస్తున్నారట చైనా. అవునండి, టెస్ట్ చేసుకున్నారు, అది సరిగ్గా వర్కౌట్ కాలేదు. సో అమెరికన్స్ వీళ్ళు కూడా ఎందుకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే రేపు పొద్దున టైవాన్ మీద చైనా ఎటువంటి దుశ్చర్య చేసినా ఇదే వెపన్ సిస్టమ్స్ కొద్దిగా అటు ఇటు స్టాండర్డ్స్ మాడి వాడటం జరుగుతుందండి. చైనా వాళ్ళు వాళ్ళ ప్రజలకు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో చైనీస్ వెపన్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి, సరిగ్గా పనిచేయలేదని వచ్చింది. కాబట్టి చైనీస్ సోషల్ మీడియా అంటే స్టేట్ కంట్రోల్ చాలా ఎక్కువగా ఉన్న చైనీస్ సోషల్ మీడియాలో చైనీస్ గవర్నమెంట్ హ్యాండిల్స్ లేదా వాళ్ళ సపోర్టెడ్ హ్యాండిల్స్ ఏం చెప్తున్నాయంటే పాకిస్తాన్ వాళ్ళు మనకి ఎక్కువగా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కొద్దిగా లో వెరైటీ ఎయిర్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎయిర్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ ఆయుధ పరికరాలు కానీ కేవలం అవి బాగున్నాయా లేదా అని కాదు, వాడే వాళ్ళ మీద కూడా ఆధారపడిందని పాకిస్తాన్ నెత్తిని తలంటేస్తున్నారండి ఈ ఓటమిని. కాకపోతే అమెరికా వాళ్ళల్లో కూడా, డిఫెన్స్ వాళ్ళల్లో కూడా చాలా ఆసక్తి ఉంది, ఉత్సుకత ఉంది. తొందరలోనే చాలా టీమ్స్ మన దేశానికి వస్తాయి, చదవటానికి ప్రయత్నిస్తాయి, నన్ను అడగటానికి ప్రయత్నిస్తాయి. తర్వాత మీరు అడిగింది ఇండియా పాకిస్తాన్ ని ఒకటే పీట మీద వేసి కూర్చోపెట్టి ఎందుకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాట్లాడుతుంది అన్నదానికి. ఎందుకంటే ఒకటి ఇది ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ కాబట్టి ఇండియా పాకిస్తాన్ అని మాట్లాడతారండి, కానీ మీకున్న డిసప్పాయింట్మెంట్ ని నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇండియాకి అసలు సంబంధమే లేదు, పొందనే లేదు. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదం వాళ్ళు అనుభవించాక కూడా పాకిస్తాన్ టెర్రరిజం మీద ఎక్కువ మాట్లాడట్లేదు. దానికి పలు కారణాలు ఉంటాయండి. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు వాళ్ళు చాలా అమెరికన్స్ కానీ వెస్టర్నర్స్ కానీ చాలా వంగి సలాం కొడతారండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పాకిస్తాన్ లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉందండి. చాలా మంది మిలిటరీ జనరల్స్ అటు ఇటు సిటిజన్షిప్ మెయింటైన్ చేస్తారు, యూరోప్ లో, యూకే లో కానీ యుఎస్ లో కానీ, వాళ్ళతో బిజినెస్ చేస్తారు. తర్వాత అమెరికన్ ఇంటెలిజెన్స్ కానీ అమెరికన్ మిలిటరీకి కానీ ఏదైనా సహాయం కావాలంటే మా సార్వభౌమాధికారం ఏంటి, మన సోవర్నిటీ ఏంటి, మనం ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాం అవేం పట్టించుకోరండి, పూర్తిగా అంగీకరించేస్తారు వాళ్ళు ఏం చెప్పినా. అందుకనే మీరు చూడండి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి ఆక్యుపై చేసినప్పుడు పాకిస్తాన్ అసలు మొత్తం దేశం అమెరికా వాళ్ళ చేతుల్లో పెట్టేసింది. అలానే సెప్టెంబర్ 11 తర్వాత పూర్తిగా అసలు వేరే దేశాల్లో కేవలం ఇండియాతో వైరం అండి పాకిస్తాన్ కి. ఇండియాకు వచ్చేసరికి ఇలాంటి పదజాలం వాడటం జరుగుతుంది, ఏంటి సావర్నిటీ అని,
లేదా సార్వభౌమాధికారం మిగతా దేశాలతో పాకిస్తాన్ ఇవేం పెద్దగా అదేం లేదు. పట్టించుకోదు. సో అంటే దాన్ని వాళ్ళు గుర్తించి మాట్లాడాలి కదా అనేది. సరే వాళ్ళ కారణాలు అనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ తప్పు చేసింది, భారత్ దానికి ప్రతిదాడి ప్రతిచర్య తీసుకుంది, పాకిస్తాన్ ఎక్కడైనా నోరు మూసి కూర్చుని భారత్ తోటి ఒక చర్చలు జరపాలి, దాన్ని మేము ఫెసిలిటేట్ చేస్తాము, ఈ భాష వాడితే అభ్యంతరం ఉండదు, 2 great nations and 2 intelligence countries are using their common sense, ఇలాంటి పదాలు వాడినప్పుడే చిరెత్తుకు వస్తుంది, మనకు కోపం వస్తుంది. అది సమంజసమే అండి. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక పక్కన అమెరికా ఫెసిలిటేట్ చేస్తుంటే కాన్వర్సేషన్స్ మన ఇద్దరి మధ్య కొద్దిగా యుద్ధం తగ్గించే ప్రక్రియలో ఇండియా ఇస్ ఎ గ్రేట్ నేషన్, పాకిస్తాన్ ఇస్ ఎ బేకార్ నేషన్ అని చెప్పలేదు కదండి. అసలు ఆ పదాలు వాడకుండా ఉన్నప్పుడు ఓకే. సో కాబట్టి పదాలు వాడమని కంపల్సరీ ఉంది. అదే బట్ మనకు తెలిసిందే ట్రంప్ ఎటువంటి భాష లేదు. ఇందాక వాడలేదు. పుల్లారా గారు చెప్పినట్టు అతనికి నిజంగానే ఏం తెలియదండి. మాట్లాడితే 1500 1000 అంటాడేంటి కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ వచ్చింది 47 తర్వాత హిందూ నాగరికతకి వెళ్ళిపోతున్నారండి. అదే మరి అది ఇచ్చేవాళ్ళ బ్రీఫింగ్ అది కూడా ఇవ్వట్లేదేమో. రావు గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే అంటే పాక్ వంకర బుద్ధి గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు సీజ్ ఫైర్ కోసం మేము రిక్వెస్ట్ చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ అంటాడు. మే 6-7 తేదీల్లో పాక్ పై దారుణమైన పెరికితనంతో కూడిన దాడులు జరిగాయి, తర్వాత ఇండియా సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించింది, మేము ప్రతిదాడులు చేశాక మాట్లాడతామని చెప్పాము, 10ని సీజ్ ఫైర్ కి అంగీకరించాము. చూడండి ఎలా ఉందో ఇది. ఇది ఎప్పుడు వాళ్ళది అలాగే ఉంటుందండి, అది మన అన్రీజనబుల్ అనుకోకూడదు, సార్ అన్రీజనబుల్ అనుకోకూడదు. ఎందుకంటే చాలా ఇంకా మీడియాలో ఇంకా మీరు చాలా వాళ్ళ మీడియాలో ఇంకా ఇండియాది పవర్ గ్రిడ్ అంతా 70% వేస్ట్ అవుట్ చేసాం, ఇలాంటి చాలా అంటే ఇంకా ఏం విజయోత్సవ సంబరాలే చేసుకుంటున్నారు. ఆ మిసైల్స్ ఆ బొమ్మలు అవి పట్టుకుని మేము భారత్ మీద పడగొట్టేసాం, ఓడించేసాం. అవును, ఇది జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదోటి మార్కెటింగ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ మనుగడే లేదు. అందువల్ల వాళ్ళు చేసుకుంటారు, అబద్ధాలు చెప్తారు. అండ్ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు నమ్ముతారు కూడా, అది మెయిన్ ఆస్పెక్ట్. అండ్ వెరిఫై చేసుకోరు. ఆ విధంగా నాట్ ఆన్ అంటే అన్యూజువల్ ఏమి అనిపించట్లేదండి అందులో. సో ఇవాళ రావు గారు, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి మనకి యాజ్ పర్ స్కెడ్యూల్ ఉంది కదా DGMOలో మిలిటరీ ఆపరేషన్స్ అధికారుల తాలూకా చర్చలు. సో దాని తర్వాత నిన్న అంటే ఈ వారం రోజుల తర్వాత సుమారుగా నిన్న రాత్రి ఆ సరిహద్దు దగ్గర జనాలు ప్రశాంతంగా పడుకున్నారు, కాస్త వెహికల్ మూవ్మెంట్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇదే పరిస్థితి ఏమన్నా ఊహించచ్చా కొనసాగుతుందని? కొనసాగుతుంది, ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా షాక్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపించట్లేదు నాకు. వాళ్ళ ఎయిర్ స్పేస్ ఇంకా క్లోజ్డ్, అఫీషియల్ గా క్లోజ్డ్ మన ఇండియాకి. అలాగే మన ఇండియా సైడ్ నుంచి కూడా క్లోజ్ చేసి పెట్టాం. సో దానివల్ల ఏంటంటే పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేదు. కానీ ఏంటంటే ప్రస్తుత పరిస్థితి ఎంతవరకు కొనసాగుతుంది అంటే మిగతా పొలిటికల్ సైడ్ కానీ డిప్లొమాటిక్ సైడ్ కానీ ఏమైనా చర్చలు జరుగుతాయా, ఆ చర్చల పరిశ్రమ ఎలా ఉంటుంది అన్నది చాలా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇవాళ పాక్ రెస్పాన్స్ ని బట్టి తదుపరి ఈ డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ కన్వర్సేషన్స్ అంటే మనం చర్చలకు సిద్ధంగా లేము, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు. కానీ చర్చలు సిద్ధంగా లేవు అంటే మరి వాళ్ళు ఏమన్నా యాక్షన్ దిగితే మళ్ళీ మన వైపు నుంచి ప్రతిచర్య ఉంటుంది. దాన్ని ఆగాలంటే ఏదో రూపంలో చర్చలు ఉండాలి. చర్చలకి సిద్ధం లేదన్నది నేను అనుకోవడం అది బహుశా కరెక్ట్ కాదండి. అంటే పాకిస్తాన్ తో కూర్చొని ఎటువంటి చర్చలకు సిద్ధంగా లేమనేది అది చాలా అలాగే అమెరికా నాయకత్వం కింద కూర్చునేది ఎప్పుడూ సిద్ధంగా లేవు. సారీ, అమెరికా నాయకత్వం కింద మూడో పార్టీ నాయకత్వం కింద కూర్చునేది లేవు. బట్ ఆర్ వి రెడీ ఫర్ 1-to-1 డిస్కషన్స్? అది వాళ్ళు బయలాటరల్ గా రెడీ అని ఎప్పుడు అంటా ఉంటారు కదా. కండిషన్స్ విత్ కండిషన్స్, భారతదేశం ఎప్పుడు కండిషన్స్ ఏమిటి? అప్పుడైతే ఆ కండిషన్స్ ఏమిటై ఉంటాయి? అదే రావు గారు చెప్పాక చెప్తాం. రావు గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా టెర్రరిజం మీద ఉన్న ఇష్యూస్ ఉన్నాయండి. బహుశా DGMOs ఏం ప్లస్ అయితే మాట్లాడతారు, ఏం ప్లస్ లేకపోతే మాట్లాడరు. అదేంటంటే 26/11 పెర్పెట్రేటర్స్ ఇంకా జస్టిస్ తీసుకురాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ఉగ్రస్థా ఈ 2-3 ఆర్గనైజేషన్స్ లో చాలా మంది మన ఇండియాలో కోర్టు కేసులు ఉన్నాయండి. వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది, మనకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది.
లేకపోతే మొత్తం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఈ మించి discussion- పహల్గాం ఉగ్రదాడిలో పార్టిసిపేట్ చేసి అంటే వెల్ ట్రైన్డ్ అక్కడ ఆర్మీలో ట్రైన్ అయిన వచ్చిన వాళ్ళు ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళ అప్పగింత ఏంటి? వాళ్ళు ఉన్నారా, మన దాడుల్లో పోయారా? అసలు వాళ్ళ గురించి తెలియాలి కదా ముందు. అది ఐడియా లేదండి, ఎందుకంటే ఎక్కడ అదే సార్, అదే అది ఇవాళ చర్చలో రావాలి కదా అంట. ఒకవేళ అది రాదండి. పహల్గామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మాట రాదు. ఒకవేళ ఏదైనా సరే మనకి ఏమైనా డీటెయిల్స్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏదైనా పోగు చేసి ఉంటే ఫలానా ఎస్ఎస్డి మనిషి నంబర్ సో అంటే ఆల్రెడీ పేర్లు వచ్చినాయండి ఇలాగని చెప్పుంటే వాళ్ళకి చెప్తాం. కానీ వాళ్ళు ఏమంటారంటే డినయల్, వాళ్ళు ఎప్పుడు ఆర్మీ వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రైవేట్ అఫైర్, అది మాకు సంబంధం లేదని అనే అవకాశం. ఎన్ని చెప్పినా తేలిపోయింది కదా మొన్న మనం ఆధారాలతో సహా. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరెవరు అధికార లాంఛనాలతో అక్కడ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారనేది. పుల్లారావు గారు, ఒకటి ఇవన్నీ మనం మన రావు గారు చెప్పినట్టుగా, సంజయ్ గారు చెప్పినట్టుగా దానికి అంతా అగ్రీ. బట్ వన్ థింగ్ ఏంటంటే మనం దూరదృష్టితో పోవాలి. ఈ టాక్స్ అన్ని ఈవేళ రేపు జరుగుతాయి, ఎంత మామూలే, మనకు బాగా అలవాటు కూడా, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాం భారతదేశం. ఒక 30 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం వీక్ పొజిషన్ లో కూడా బాగా డీల్ చేశాం. ఒకటి నాకు ఇప్పుడు ఒక వరి వస్తాయి. బంగ్లాదేశ్ 71లో మనం వేరే చేసి ఇవ్వటం పాకిస్తాన్కి ఎంతో సాయం చేశామని ఇవాళ అనిపిస్తాను. అలాగే నేపాల్ లో 2006లో మన ప్రభుత్వం అక్కడ రాజాన్ని తీసేయటానికి పెద్ద ఏదో ప్రజాస్వామ్యం అని ఎగిరినందుకు ఇవాళ అది కూడా బలిలాగా తయారయ్యింది. ఈ రెండు మిస్టేక్స్ ఎంత పెద్ద మిస్టేక్స్ చెప్పండి, ఎంత పెద్ద మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఇవాళ మనకి ఎంత లోపం చేస్తున్నాయి. సో మనం ఫ్యూచర్ కాషియస్ గా వెళ్ళాలి. ఇవాళ చైనా దృష్టిలో పెట్టుకుని మనం ఎలా చైనాతో నెగోషియేట్ చేసి మీతో నా సంబంధాలు తగ్గిస్తాం, మీరు మంచి వాళ్ళ స్నేహితులు తగ్గించడం మొదలుపెట్టాలి. చైనా కాంబో ఏంటంటే మేము అందరితో స్నేహంగా ఉన్నాం, వ్యాపారం చేస్తాం, మీ వెనకాల పొడుస్తామని అది మనం కాదని చెప్పాలి. చేసే టైం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ గురించే మనకు 60 రోజుల నుంచి ప్రాబ్లంలు వస్తాయి. లేకపోతే పాకిస్తాన్ మన మొదలు ఎంత వాళ్ళ సైన్యం జీతాలు, బూట్లు, యూనిఫామ్లు, తిండి గిండి చైనా ఇస్తుంది. ప్రతి సబ్మరీన్ చైనా ఇచ్చింది, ప్రతి మిసైల్ 150 అటామిక్ బాంబులు వారేది ఇచ్చింది. ఇదంతా మనం ఇంకా మన గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని వెళ్ళాలి. ఒక మంచి పొజిషన్ లో ఉన్నాం. ఇవాళ ఇండస్ నది మళ్ళీ బలమైన దేశం, అది వాడమని చెప్పట్లేదు. వెంటనే బ్రహ్మాస్త్రాలు వాడరు, చూపెడతారు, మెల్లిమెల్లిగా నొక్కుతారు పాకిస్తాన్. అది ఒక పెద్ద విషయం. వాళ్ళు ఏం చేస్తారన్నా ఏం చేయకపోయినా. సో మనం ఇప్పుడు మన పాలసీ కూడా చాలా కేర్ఫుల్ గా మళ్ళీ క్యాలిబ్రేట్ చేసుకోవాలి. చైనా ఏదో మాట్లాడలేదు, నన్ను ఫారెన్ మినిస్టర్ ఏం మాట్లాడలేదు బ్యాంగి. తర్వాత ఇంకో 2 పాయింట్లు చెప్తున్నా. చైనా ఫారెన్ ఎస్టాబ్లిష్మెంట్ 30 సంవత్సరాలు బట్టి వాళ్ళే ఉన్నారు. వాంగి ఇంకో రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావో నంబర్ 1 నంబర్ 2 40 సంవత్సరాలు ఉన్నారు. పాకిస్తాన్ కి ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ అలాగే ఆర్మీ రన్ చేస్తుంది. మనకు కూడా ఏమొస్తుందంటే భారతదేశానికి ఆ కంటిన్యూటీ లేదు. ఫారెన్ మినిస్టర్ వెళ్ళిపోయి అంతా మర్చిపోతున్నారు. అవి కూడా మనం పర్మనెంట్ గా ఏం చేయాలి, మన దేశానికి కంటిన్యూటీ ఉండాలి. ఆ జనరల్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఈ మెమరీ ఫెయిల్ అవుతుంది. ఇన్స్టిట్యూషనల్ మెమరీ, సమస్త జ్ఞాపకం మనకు ఉండాలి. ఫారెన్ మినిస్టర్ వెళ్ళిపోయాడు, ఆయన చేసిన పనంతా అందరూ మర్చిపోతాడు, కొత్తవాడు వస్తాడు. సో అవి కూడా మన దేశంలో మార్పులు తేవాలి, చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆఖరికి సాధిస్తాం భారతదేశం. అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళాలి, ఒక అడుగు మళ్ళీ మొదలకు వస్తాం. సంజయ్ గారు, దేశవ్యాప్తంగా ఒకటి జరుగుతున్న చర్చ ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం మనకు కావాల్సిన దాన్ని, అంటే ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి పెట్టే కండిషన్స్ కానీ లేకపోతే కాశ్మీర్ విషయంలో చర్చలకు కానీ ఆ దిశగా వెళ్తుందా లేదా అది ఎక్కువగా ఆశించడం అవుతుందా? అది మనం టైం సంపాదించాలి. నా వ్యూ ఏమిటంటే సమయంతో పాకిస్తాన్ చైనాని మనం సాధిస్తాం. ఒక 78 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలు మనం ఉండాలి. ఇలాగా వాళ్ళు కరిగిపోతారు, బోర్డర్స్ మలిగిపోతాయి. ఫ్యూచర్ చెప్పను, కానీ మనం ఉండాలి. వాట్స్ యువర్ వ్యూ సంజయ్ గారు? విల్ కన్క్లూడ్. అవునండి, ప్రస్తుతానికైతే కనుక మనం పెద్దగా కశ్మీర్ మీద కానీ మిగతా వాటి మీద వెంటనే పాకిస్తాన్ తన వైఖరి అంటే పొజిషన్ మార్చుకోదండి. బహుశా వైఖరిలో కొద్దిగా మార్పు వస్తుందండి. ఎందుకంటే ఉగ్రవాదం చేసిన తర్వాత పెద్ద ఎత్తున దెబ్బతీయటం జరిగింది. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ కూడా మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇప్పటి నుంచి ఉగ్రవాదం చేస్తే ఈ ఆపరేషన్ సింధూర్ లాంటివి చాలా జరుగుతాయని. అంతేకాదు మన ఎయిర్ డిఫెన్స్ వాటితో కూడా చూపించాం దట్ మీ మీద దెబ్బ కొట్టు మాకు పెద్దగా నష్టం లేకుండా జరుగుతుంది అని. 3 చైనా పాకిస్తాన్ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయండి. అవి
1960, 1950 నుంచి జరుగుతున్నాయండి అవి. తర్వాత నిన్న వాంగి గారు మాట్లాడుతూ పాకిస్తాన్ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, ఇండిపెండెన్స్ ని కాపాడటానికి చైనా ముందుకు వస్తుంది అని చెప్పారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే పక్క దేశపు సావర్నిటీ, ఇంటిగ్రిటీ, ఇండిపెండెన్స్ ని కాపాడుతున్నారంటే అవి ఎంత దెబ్బతీసామో భారతదేశం చైనా వాళ్ళు చెప్పినట్టు పొరపాటును చెప్పడం జరిగిందండి. జరిగింది, అవును. సో అది కూడా మనం గమనించాలి.